నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోనే మొదటి ప్రెసిషన్ అంకాలజీ పరిశోధనకు ఒప్పందం. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయు కుదుర్చుకున్న ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థ. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. కాకినాడ కలెక్టరేట్లో వాడివేడిగా జిల్లా ప్రత్యేక సాగునీటి సలహా మండలి సమావేశం. ఏలేరు నుంచి 53,000 ఎకరాలకు 1000 క్యూసెక్ల నీటి విడుదలకు అంగీకారం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో క్యాన్సర్ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ద్వారా వైద్య చికిత్సలను అందించేందుకు వీలుగా కీలకమైన ముందడుగు పడింది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థ సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్కు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ QRAI సంస్థలతో కలిసి ఆస్ట్రాజెనెకా ఇండియా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆస్ట్రాజెనెకా ఇండియా భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ చికిత్సా ప్రధానాన్ని ప్రారంభించనున్నారు. ఆషాఢ పూర్ణిమ గురి పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండల నాగభూషణ్ తెలియజేశారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇతర ప్రాంతాల భక్తులు ప్రతిరోజు ఆలయంలో జరిగే అమ్మవారి కార్యక్రమాలను చూసుకునే విధంగా శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి అఫీషియల్ వాట్సాప్ ఛానల్ను అమ్మవారిని దర్శించుకునే భక్తులు స్కానింగ్ చేసి ఫాలో చేసుకునే వీలుగా పోస్టర్ను ఆవిష్కరించారు. పర్వదినం మావులమ్మ వారి శాకాంబరి అలంకారంలో గురుపూర్ణం రోజున ఎంతో కాంతులేంటూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుతున్నారు. ఈ ప్రాంతంలో పాడి పంట సకల కోటి జీవచరాలు ఎటువంటి కరువు లేకుండా చక్కగా కట్టుకునిండేలా అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో తలపెట్టింది ఈ శాకాంబరి అవతారం. ఈ శాకాంబరి అవతారం రోజున సుమారు 6 టన్నుల కాయగూరలు మరియు పళ్ళతో అమ్మవారిని మరియు అమ్మవారి దేవస్థానాన్ని విశేషంగా అలంకరించడం జరిగింది. దేశ విదేశాల నుంచి తెప్పించిన పళ్ళతో కూడా చక్కటి అలంకరణ చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ప్రాణి సర్వ ప్రాణులు కూడా సుఖ సంతోషాలతో ఏ ఆకలి బాధలు లేకుండా ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శాకాంబరిగా అలంకరణ చేసి అందరిలోనూ కూడా ఆ యొక్క పచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని, పాడి పంటల్ని అన్నింటినీ కూడా అందించాలనేటువంటి మనసావాచ కర్మణ కోరుకుంటూ మావుళ్లమ్మ మా ఊరు తల్లి ఆ అమ్మకి ఇవాళ 5 టన్నుల కూరగాయలు, రకరకాలైనటువంటి కూరగాయలతో చక్కటి అలంకరణ చేయడం జరిగింది. ఒక దేవస్థానం పాలక మండలి అందరూ ఉభయులు కూడా సంయుక్తంగా కలిసి ఈ యొక్క భాగస్వామ్యంలో చేయడం జరిగింది. అలా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ శోభాయమానమైనటువంటి ఒక అలంకరణతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. వర్షాలు వచ్చేటువంటి ఆషాఢం అంటేనే వర్షాలు. ఆ వర్షాల ద్వారా పాడి పంటలు అన్ని కూడా సుభిక్షంగా ఉండాలి. దానికి ముందుగా అమ్మవారికి నివేదన చేయడం అనేటువంటి ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో వరవడితో ఈ యొక్క కార్యక్రమాన్ని మావుళ్లమ్మ
జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి దర్శించుకునే అవకాశం ఉండదు. అలాంటి వారు అందరికీ కూడా ఒకటే వేదిక సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ప్రతి భక్తులు కూడా ప్రపంచ దేశాల వాళ్ళందరూ కూడా చూసుకునే వీలుగా శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో మావుళ్ళమ్మ అఫీషియల్ వాట్సాప్ ఛానల్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఈ పోస్టర్ కి భక్తులు, వేలాది మంది భక్తులు మావుళ్ళమ్మని దర్శనం చేసుకుని వస్తారు. వాట్సాప్ లో స్కానింగ్ చేసుకుని ఈ ఛానల్ కనుక పెట్టుకుంటే, ఈ ఛానల్ ఓపెన్ చేసుకుంటే కనుక ఫాలో అయితే ఇక్కడ జరిగే ప్రతి రోజు జరిగే కార్యక్రమం, ప్రతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అమ్మవారు మన దగ్గరే ఉన్నారు అమ్మవారు అనే విధంగా కూడా ఫీలింగ్ వచ్చేలాగా సోషల్ మీడియా మావుళ్ళమ్మ దేవస్థానం వాట్సాప్ ఛానల్ లాంచ్ చేశాం. భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ కలెక్టరేట్లో జరిగిన జిల్లా ప్రత్యేక సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో సాగునీరు ఇవ్వాలని పిఠాపురం సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులు పట్టుబడ్డారు. దీంతో ఏలేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రకటించారు. అయితే పిఠాపురం, పెద్దాపురం, కిర్లంపూడి పరిధిలో ఉన్న రైతులు వరితో పాటు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరించినట్టు వచ్చే 4 నెలల్లో 30% తక్కువ వర్షపాతం నమోదే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శివారు భూములకు నిరంతర రైతులు, లష్కర్లు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలేరులో డెడ్ స్టోరేజ్ కూడా 2 నుంచి 3 టీఎంసీలు వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దీన్ని లిఫ్టింగ్కు అయ్యే 3 కోట్ల వ్యయం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. మా అధినేత అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. ఇందులో అక్కడి నుంచి ఎమ్మెల్సీ గారు, అలాగే మా ఎమ్మెల్యే నానాజీ గారు, డిసిబి బ్యాంక్ చైర్మన్ తమ్మల బాబు గారు, పెండం దొరబాబు గారుతో పాటు కలెక్టర్ గారు, స్టేట్ ఇరిగేషన్ అడ్వైజరీ నుంచి హెడ్ కూడా రావడం జరిగింది. టోటల్ ఎంటైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ నీటి సంఘాల ప్రెసిడెంట్లు, చైర్మన్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో రాష్ట్రంలో ఇప్పుడు సుమారు ఎల్నీనో పరిస్థితులను బట్టి 90% రెయిన్ఫాల్ తక్కువ పడ్డాయి. అదే కాకినాడ జిల్లాలో అయితే 63% రెయిన్ఫాల్ మనకి తక్కువ పడ్డది. మనకి సుమారు 14 to 15 టీఎంసీలు వాటర్ అవసరం ఉండగా 8.2 టీఎంసీలు మాత్రమే ఇక్కడ మనకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. సో ఈ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 8.2 ఇప్పుడు అట్ ప్రజెంట్ 1000 క్యూసెక్ని రిలీజ్ చేసే విధంగా రైతులు కోరుతున్న దాని ప్రకారం 1000 క్యూసెక్స్ని మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ రిలీజ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సో దాన్నే ఇక్కడ మీటింగ్లో కూడా ఆమోదం తెలిపి దాన్ని రిలీజ్ చేసే విధంగా డిసిషన్ తీసుకున్నారు. దీంతోపాటు డెడ్ స్టోరేజ్ నుంచి ఎలాగా ఉన్న వాటర్ని వాడుకోవాలి అనే దాని ప్రకారం ఆ డెడ్ స్టోరేజ్ వాడుకోవడానికి కావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చే విధానంగా స్టేట్ అడ్వైజరీ బాడీకి మనం చెప్పడం అంటే ఈ ఒక ప్రక్రియని చెప్పడం జరిగింది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నుంచి వీలైనంత వాటర్ని తెచ్చే విధంగా కూడా, అండ్ ఇక్కడ ఉన్న డెడ్ స్టోరేజ్ని వినియోగించుకునే విధంగా కూడా, టెయిల్ ఎండ్ వరకు వెళ్ళే విధంగా లష్కర్ని పెంచడం కానివ్వండి, అలాగే అక్కడ ఒక ప్రతి విలేజ్లోని కూడా రైతులతో, లష్కర్లతో, అలాగే డిపార్ట్మెంట్తో కూడిన ఒక కమిటీస్ని కూడా ఏర్పాటు చేసుకుని రైతులు ఎవరో కూడా అంటే వాటర్ని అందరికీ వెళ్ళి చేరే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవటం కూడా చెప్పడం జరిగింది. సో ఇచ్చిన అడ్వైజులు అన్నింటినీ తీసుకుని మ్యాక్సిమం మన ప్రయత్నం అంటే గవర్నమెంట్ ప్రయత్నం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, దాన్ని ఈరోజు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మేమందరం కూడా డిసిషన్ తీసుకున్నాం. సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో కూడా ఫోర్కాస్ట్లో కూడా ఉన్న దానికన్నా, ఎప్పుడు పడేదానికన్నా రానున్న నెలల్లో కూడా 30% వర్షం తక్కువ పడేలాగే ఫోర్కాస్ట్ ఉందో తప్ప పెరిగే విధంగా లేదు. సో దీని మీద రైతులకు కూడా అవగాహన పెంచే విధంగా, ఇన్సూరెన్స్ని కట్టించే విధంగా కూడా మనం అందరం కూడా దీని మీద ఈరోజు కమిటీ డిసిషన్ తీసుకుని రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది. సో దాన్ని 100% ఇంప్లిమెంట్ చేసి ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ వర్షం కూడా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. ఈరోజు కాకినాడ జిల్లాలో స్పెషల్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న సూపర్ ఎల్నినో పరిస్థితి దృష్టిలో బట్టి ఉన్న ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుని ఏ విధంగా మనము రాబోయే రోజుల్లో
ఖరీఫ్ పంటకి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ వర్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే వర్యులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వర్యులు మరియు నీటి యాజమాన్య సంఘ అధ్యక్షులు, వారితో పాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ వర్యులు, ఈఎన్సీ వర్యులు మరియు ఎస్సీస్ మరియు ఈఈస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఎల్నినో ప్రభావం ఉందో దానివల్ల గత 4 నెలలుగా తగ్గుతున్న వర్షపాతం, దీనివల్ల మనము ఏ విధంగా రైతులు సాగుకు తయారు కావాలి అని చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్లో ఉన్న 8.2 టీఎంసీ ఏ విధంగా మనము వినియోగించుకోవాలి అనేది మీద కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో ఎంతవరకు నీళ్ళు రైతు సాగు కోసం అందించాలని ప్రజాప్రతినిధులు వారొక సందేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే 53,000 ఎకరాలు ఆయకట్టు ఏలేరు కింద ఉందో వాటిని పూర్తిగా మనము ఈసారికి కూడా సాగు కోసం నీరు అందించాలని ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది. ప్రస్తుతం గోదావరి ద్వారా ఏ విధంగా ఉన్న నీటిని మనము ఇంకా పెంచుకోవచ్చు, అదేవిధంగా ఏ విధంగా నీటి యాజమాన్యం మనము మెరుగుగా చేసుకుంటే ఉన్న 53,000 ఎకరాలు కూడా సాగు చేయవచ్చు అనేది కూడా చర్చించడం జరిగింది. డెఫినెట్గా నీళ్ళు మనము పూర్తి స్థాయిలో ఇవ్వలేని ఒక సందర్భాలు అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా దాన్ని పరిగణలో తీసుకొని పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా వీలైన చోట్ల వారు ఐడి క్రాప్స్ ఆరుతడి పంటలు వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా మీకు కోరుతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని బీసీ కాలనీ వద్ద కొలువై ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు జీను ఆదినారాయణ, కర్రీ సూరిబాబు, చిక్కాల శ్రీను, బద్ది అప్పారావు, కోలంకి దుర్గా, గుమ్మడి దొరబాబు ఆధ్వర్యంలో తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి 20వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దామని కమిటీ ప్రతినిధులు వివరించారు. అనంతరం అభిషేకాలు జరిపించారు. స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. తదనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సంరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఏదో జరుగుతున్నది. ఈ సంవత్సరం చాలా గొప్పగా జరిగిందనే చెప్పుకోవాలి. అదే కర్రీ సూరిబాబు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మన కమిటీ కుర్రోళ్ళు కమిటీ వేసుకుని చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేయాలని, వీళ్ళందరూ ఇలాగే కలిసి ఉండాలని నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. చిలుకూరు గ్రామంలో అనగా బీసీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథ్ గుడి దగ్గర మరి చాలా పవిత్రమైన రోజున ఈరోజు గురు పౌర్ణమి సందర్భముగా మరి పొద్దునుంచి పూజా కార్యక్రమాలు స్వామివారికి అభిషేకాలు జరిగాయండి. మరి ఆ సందర్భముగా మరి ఈరోజు ఉదయం నుంచి 9 గంటల నుండి వచ్చిన భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది. మరి ఈ యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమం మహదేవపట్నం వాస్తవులు మండపాక సర్వేశ్వర గారు అనగా సర్రాయ్ గారి ఆధ్వర్యంలో జరపబడుతున్నది. అలాగే గ్రామస్తులు కూడా నిన్నటి నుంచి చాలా కష్టపడి అందరూ కూడా చాలా సహకరించారు. మరి ఆ బాబా గారు ఆశీస్సులు అందరికీ ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.